ఇక్కడే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారనమాట. దీన్ని నల్లమల అడవుల్లో ఉన్న పావురాల గుట్ట అంటారు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మున్నా. సో గైస్, ఈరోజు మేమందరం కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన స్థలంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. దాన్నే స్మృతివనం అంటారనమాట. సో మాతో పాటు మీరు కూడా అందరు కలిసి చూసేయండి. గైస్, ఈరోజు క్లైమేట్ అయితే చాలా అందంగా ఉంది. సో ఎంతైనా పల్లెటూరు వాతావరణం అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట. సో పల్లెటూరులో వాళ్ళు చేసే పనులు, రైతులు, వరి ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి చూడ్డానికి. సో ఇప్పుడైతే కొత్తగా దాన్ని ఏమంటారు, కొత్త వరి కోత వచ్చిందనమాట. సో వరి కోత వస్తే కొత్త బియ్యం వస్తుంది అనమాట. సో దానికోసం అందరూ చాలామంది పని చేస్తున్నారు పొలాలలో. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారు పనులు. సో చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అన్నమాట మూమెంట్స్, ఇవన్నీ మెమరీస్ అన్నీ కూడా. సో మీరు కూడా చూసేయండి, ఓకేనా? మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. గైస్, ఈ బ్రిడ్జ్ అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట. ఇది చాలా ఓల్డ్ అనమాట, చాలా ఓల్డెన్ డేస్ బ్రిడ్జ్ ఇది. సో ఇది వెల్గోడ్ నుంచి ఆత్మకూరు వెళ్ళే దారిలో అనిపిస్తుంది అన్నమాట బ్రిడ్జ్ మీకు ఇది. సో ఇది చాలా ఓల్డెన్ డేస్ బ్యాక్ బ్రిడ్జ్ ఇది. సో ఇంకా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది చూసి బ్రిడ్జ్ని. ఇలా వెళ్తుంటే యూ షేప్ వస్తుంది అన్నమాట బ్రిడ్జ్కి, చాలా హ్యాపీగా ఉంటుంది చూస్తే అది. గైస్, ఇదే వెల్గోడ్ రిజర్వాయర్ గేట్స్. దీన్ని తెలుగొంగ గేట్స్ అని కూడా అంటారు అనమాట. సో ఇక్కడే పెద్ద రిజర్వాయర్ ఉంటుంది వెల్గోడ్లో. సో ఆ గేట్స్ అనమాట ఇది. ఇక్కడ నుంచి వాటర్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఎక్కువ ఫ్లో ఉన్నా కూడా వాటర్ ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తారు. సో గేట్స్ కూడా ఇక్కడ నుంచి వేస్తారనమాట. సో ఇదే వెల్గోడ్ రిజర్వాయర్ గేట్స్. సో పెద్ద రిజర్వాయర్ అనమాట వెల్గోడ్. సో మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం ఇది. సో మొత్తం టైగర్స్, సో వైల్డ్ యానిమల్స్ అయితే చాలా ఉంటాయి. గైస్, రోడ్ ఇది సింగిల్ వే అనమాట, అందుకే నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. సో ఇది మొత్తం చాలా పెద్ద ఫారెస్ట్. దీంట్లో ఇంకా మనుషులు తప్పిపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది అనమాట. సో చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. బోర్డు కూడా పెట్టారు ఇక్కడ చూడండి ఒకసారి. సో వైల్డ్ యానిమల్స్ ఉన్నారు జాగ్రత్త అని పెట్టారనమాట బోర్డు కూడా. సో ఫారెస్ట్లో ఇలా ప్రతి ఒక చోట పెడుతుంటారు అన్నమాట బోర్డ్స్. సో మనం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇదే స్మృతివనము. సో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సో తనకు గుర్తుండడం కోసం ఇలాగే ఇక్కడ కట్టారనమాట. సో ఇక్కడ తను చనిపోయిన ప్లేస్ ఇదే అనమాట. సో పావురాల గుట్ట అంటారు దీన్ని, నల్లమల అడవులలో చనిపోయారనమాట. సో తన గుర్తు కోసం ఇక్కడ కట్టారు. సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ చూడండి ఒకసారి. సో ఇది మెయిన్ ఎంట్రెన్స్. తన పెద్ద స్టాచ్యూ ఉంటుంది లోపల చూడండి. సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ నుంచి చాలామంది వస్తుంటారు అనమాట ఇక్కడికి చూడడానికి. సో చాలామంది విహారయాత్ర నుంచి చాలామంది వస్తుంటారు, అలా టూరిస్ట్ ప్లేసెస్ నుంచి వస్తుంటారు అనమాట. సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ ఇది కూడా. సో చాలామంది వస్తుంటారు, ఇది ఒక వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది. సో కాలేజ్ గర్ల్స్ కూడా, సో చాలా కాలేజ్ నుంచి, సో స్కూల్ నుంచి చాలామంది వస్తుంటారు అనమాట. సో ఇక్కడ చూడడానికి చూడండి. ఈరోజు అయితే చాలామంది ఉన్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి ఈరోజు. సో చూడండి, సో అమ్మాయిలు అయితే చాలామంది ఉన్నారనమాట. సో చాలామంది చూస్తున్నారు వీడియో తీస్తుంటే. సో మనం ఎంటర్ అయితే మామూలుగా ఉండదు. సో వెయిట్ ఓకేనా. ఇక్కడ పార్కింగ్ పక్కనే ఉందన్నమాట. సో పార్కింగ్ పక్కన చేసి టికెట్ తీసుకోవాలి. సో పక్కనే పార్కింగ్స్ కూడా ఉంటాయి అనమాట. సో పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా వెహికల్స్ వస్తాయి ఇక్కడికి. సో కార్స్ వస్తుంటాయి, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వస్తుంటాయి అనమాట. పార్కింగ్ అయితే ఫెసిలిటీ చాలా బాగుంది ఇక్కడ. సో పార్కింగ్ చేసేస్తాం అక్కడ, వెహికల్ ఇక్కడ పార్క్ చేయాలి. మనం ఎంటర్ అయితే ఇంక అందరూ మనం చూడాల్సిందే అనమాట. సో ఆఫ్కోర్స్ చూస్తారు అందరూ మా వాళ్ళే. గైస్, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. సో ఇక్కడ బైక్ పార్కింగ్ 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేయమన్నారు. సో బైక్ పార్కింగ్ 10 రూపీస్ ఎక్స్ట్రా, పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. సో టికెట్ తీసుకుని వెళ్ళిపోవాల్సింది ఇంకా లోపలికి. గైస్, టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడే ఎంట్రెన్స్ అవ్వాలన్నమాట. సో బయట ఫుడ్ అయితే ఇక్కడ అసలు అలో చేయరు. సో లోపలే ఫుడ్ తీసుకోవాలి మనము. సో బయట ఫుడ్ అసలు అలో చేయాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ టికెట్ చూపించాలి. సో సెక్యూరిటీ గార్డ్ టికెట్ చూపిస్తే నోట్ చేసుకుంటారనమాట. సో పిక్చర్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. సో పిక్చర్స్, వైల్డ్ యానిమల్స్ పిక్చర్స్ అన్నీ వాల్స్ మీద చాలా బాగుంటుంది అనమాట. క్యూట్గా ఉంటాయి అన్నీ. చూడండి ఒకసారి ఎలా ఉందో. సో చాలామంది వచ్చారు ఈరోజు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి. సో చాలా అంటే చాలామంది వచ్చారు. సో ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ. సో గేమ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఉయ్యాలలు చాలా ఉంటాయి అనమాట. ఇంకా చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఇంకా చూడడానికి ఇక్కడ ప్లేస్. చూడండి, నేచర్ అయితే, ప్రకృతి అయితే చాలా బాగుంటుంది. నేచర్, ఫ్లవర్స్ అయినా కానీ, సో ఈ గార్డెన్ అని, ప్లాంట్స్, ట్రీస్ చాలా బాగుంటాయి అన్నమాట చూడడానికి. సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ. సో మెయిన్ ఎంట్రెన్స్ రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ రైట్ సైడ్లో క్లోజ్ చేశారు ఎంట్రెన్స్. సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాల్సింది అందరు, ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది అనమాట. చూడండి ఒకసారి. సో ఇక్కడ ఎట్లా అంటే చాలామంది వస్తుంటారు అనమాట. సో వాళ్ళందరికీ సో చాలా పీస్ఫుల్ ప్లేస్ అనమాట ఇది. చాలా హ్యాపీ ఉంటుంది ఇక్కడికి వస్తే చాలామందికి. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల సో పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. సో మొత్తం మ్యాప్ ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఏముంటుందని మొత్తం మ్యాప్ ఉంటుంది అన్నమాట లోపల. సో మేము వచ్చే విధంగా ఇక్కడ ఇప్పుడే క్లోజ్ చేశారు. చూడండి ఒకసారి. చూడండి, ఎనిమల్స్ పెట్టారన్నమాట ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎంట్రెన్స్లో.
సో రియల్గా ఉంటుందన్నమాట. సో ఎనిమల్స్ని పెట్టారు ఇక్కడ. సో అక్కడ డోర్ క్లోజ్ చేశారనమాట. సో అది టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్కి వచ్చేసి ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. సో లోపల మీకు మ్యాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో దీని గురించి ప్రతిదీ ఉంటుంది లోపల. చూడండి, సో చాలామంది వచ్చారన్నమాట ఈరోజు. చాలా చాలా అంటే చాలా జనాలు వచ్చారు ఈరోజు. గైస్ ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతాయి అనమాట. సో చాలామంది వెడ్డింగ్ ప్లాన్స్ ఉన్నా కూడా, సో వెడ్డింగ్ షూట్స్ ఉన్నా కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారనమాట. సో లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మీకు. ఫోటో షూట్స్కైనా కానీ, సో వీడియో షూట్స్కైనా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ మీరు వీడియోస్ తీసుకుంటే. సో మీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ. చూడండి, ఇక్కడ సినిమాటిక్ లెవెల్ లాగా బాగా డిజైన్ చేశారు. సో మన ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగా షూట్కి బాగా సెట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. స్మృతివనంలో మిడిల్ సెంటర్ ఇదే అనమాట. సో మొత్తం స్మృతివనంలో మొత్తం మిడిల్ ఇక్కడే. సో ఇదే ఇక్కడ పెద్ద స్టాచ్యూ ఉంటుంది వైఎస్ఆర్. చూడండి, వైఎస్ఆర్ గారిది పెద్ద స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ. సో బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫాల్స్ పెట్టారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే ఇక్కడ. చూడండి, వాటర్ అయితే చాలా బాగా హ్యాపీగా ఉంది ఇక్కడ. సో లొకేషన్ చాలా చాలా కూల్ ఉంది ఇక్కడ. సో వైఎస్ఆర్ పెద్ద స్టాచ్యూ పెట్టారు ఇక్కడ. చూడండి ఒకసారి, మిడిల్లో పెద్ద స్టాచ్యూ పెట్టారు అనమాట వైఎస్ఆర్ గారిది. లొకేషన్ అయితే ఎలా ఉందంటే, సో చాలా అంటే చాలా కూల్గా, సో హ్యాపీగా, పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా ఉందన్నమాట లొకేషన్ ఇది. సో చూడడానికి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ పెట్టారు అండ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ పిక్చర్ చూడండి ఒకసారి. మన వైఎస్ఆర్ గారిది చాలా పెద్ద విగ్రహం పెట్టారనమాట ఇక్కడ. చూడండి, మేము ఇక్కడ వీడియోస్ తీస్తుంటే చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో పక్కనే వ్యూ టవర్ ఉందంట. సో ఆ వ్యూ టవర్ ఎక్కితే సో మనకు వైఎస్ఆర్ గారు మరణించిన ప్లేస్ అయితే కనిపిస్తుందంట. సో ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఇదే వ్యూ టవర్. సో ఇది 3 ఫ్లోర్స్ అలా ఉంటుంది మరి. 3 or 4 ఫ్లోర్స్ ఉంటుంది అన్నమాట ఇది. సో ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ బోర్డు మీద రాసి పెట్టారన్నమాట. చూడండి, అక్కడ ఫస్ట్లో వ్యూ టవర్, ప్రాజెక్ట్ ఆఫీసు, ఫ్రాగ్రెన్స్ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్, పార్కింగ్ అని చెప్పేసి. సో వ్యూ టవర్ ఫ్రంట్లో ఉంది కదా, అదే వ్యూ టవర్ అనమాట. ఆ వ్యూ టవర్ పైకి ఎక్కితే సో మనకు వైఎస్ఆర్ గారు చనిపోయిన ప్లేస్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో వెళ్తున్నాం మేము కూడా చూడడానికి. చూద్దాం ఎలా ఉంది ప్లేస్ ఏంటి అనేసి. సో ఫారెస్ట్ మాత్రం చాలా పెద్ద ఫారెస్ట్, నల్లమల్ల అడవి అంటే చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. సో వెళ్తున్నాం ఇప్పుడు మేము వ్యూ టవర్ చూడడానికి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది పైన ఏంటి, సో ప్లేస్ ఎలా ఉంది అనేసి మొత్తం చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం. సో డిఫరెంట్ వేస్ ఉన్నాయి అనమాట ఇక్కడ వెళ్ళడానికి. సో ఇంకా లోపల చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట పార్క్ ఇది. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. లోపల మనకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఇంకా మనకు ఏమన్నా మనం తినాలనుకున్నా కూడా వస్తువులు ఉంటాయి లోపల. సో మనం ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట లోపల. సో బయట ఫుడ్ అయితే అలౌ చేయరు ఇక్కడ. సో ఓన్లీ మనము ఇక్కడ లోపలనే ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి. సో వాల్స్కి చాలా బాగా పెట్టారనమాట ఇక్కడ బొమ్మలు. చాలా క్యూట్ ఉన్నాయి బొమ్మలు అనమాట. సో వాల్స్కి చాలా పెట్టారు. సో ఇదే వ్యూ టవర్. చూడండి 1 2 3 4 5 ఫ్లోర్స్ ఉంది మొత్తము. సో 5 ఫ్లోర్స్ పైన ఎక్కితే మాత్రం కనిపిస్తుందంట. సో చూద్దాం మనం కూడా ఒకసారి పైకి ఎక్కి చూద్దాం ఏముంది అసలు, ఎలా ప్లేస్ ఎట్లా ఉంది చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఉందన్నమాట కింద మనం ఫుడ్ ఐటమ్స్ అన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఉంది, షాప్స్ కూడా ఉన్నాయన్నమాట లోపల. సో ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కాలి. సో వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంది లోపల ఏంటి అనేసి మొత్తం. ఇక్కడ వ్యూ టవర్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఎనిమల్స్ ఏం రాకుండా ఫెన్సింగ్ వేసారనమాట. సో ఏమైనా వైల్డ్ ఎనిమల్స్ ఏమైనా వచ్చినా సో ఎవరికి ఇబ్బంది ఏం లేకుండా సో ఫెన్సింగ్ అయితే వేశారు బ్యాక్ సైడ్ మొత్తం రౌండ్. మొత్తం సేఫెస్ట్ ప్లేస్ చూడడానికి అయితే. సో లోపల ఫారెస్ట్ లోపల ఉన్నా కూడా సో సేఫెస్ట్ ప్లేస్, ఎందుకంటే మొత్తం వాళ్ళు ఎవరేం ఎనిమల్స్ ఏం రాకుండా మొత్తం ఫెన్సింగ్ వేశారు రౌండ్గా. సో పైన 1st ఫ్లోర్ అయితే ఇలా ఉంది. ఎయిర్ మాత్రం చాలా ఫ్రెష్ ఎయిర్, చాలా కూల్గా ఉందన్నమాట ఇక్కడ పైన.
సో ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎయిర్ అయితే చాలా ఆఫ్కోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎయిర్. ఇది సెకండ్ ఫ్లోర్. సో ఇంకా 3 ఫ్లోర్స్ ఎక్కాలి పైకి. ఏమన్నది పో చిన్నది పో ఏమన్నది వద్దు ఏమన్నది ఇప్పుడే పద వద్దు కుర్తా వద్దు పా. సో ఇక్కడ కోతి అయితే మా ఐస్ క్రీమ్ లాగేసుకుంది, తింటుంది అనమాట కోతి అది. గైస్ ఇదే లాస్ట్ ఫ్లోర్ అనమాట, ఇదే 5th ఫ్లోర్. సో పైనుంచి చూడండి వ్యూ చాలా బాగుంది, పైనుంచి వ్యూ అయితే. సో మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ చూడండి. సో మొత్తం ఫారెస్ట్ అనమాట. సో మిడిల్లో ఉన్నాం మనము. చూడండి ఇక్కడ వైఎస్ఆర్ చనిపోయిన ప్లేస్ అయితే ఇదే అనమాట, ఇక్కడ నుంచి అనమాట. వైఎస్ఆర్ చనిపోయింది ఇక్కడే, ఈ అడవుల్లో లోపల అనమాట. సో చాలా అడవులు ఉన్నమాట లోపల చూడండి ఒకసారి. సో చాలా పెద్ద అడవి అసలు ఇది. సో నల్లమల్ల ఫారెస్ట్ అంటే ఇదే అనమాట, పావురాల గుట్ట. సో ఇక్కడే వైఎస్ఆర్ చనిపోయారు అనమాట ఇక్కడే. సో చూడండి ఇక్కడ ప్లేస్ అయితే మిడిల్ చూడండి ఒకసారి, ఎంత బాగుంది ప్లేస్ మిడిల్ నుంచి. సో చూడండి మనం ఇక్కడ ఇందాక చూసాం కదా స్టాచ్యూ అక్కడ కింద. సో అక్కడ స్టాచ్యూ వ్యూ ఇది, పైనుంచి వ్యూ చూడండి. చాలా అంటే చాలా బాగుంది పైనుంచి వ్యూ. సో క్లైమేట్ అయితే ఈరోజు చాలా అసలు డిఫరెంట్గా ఉంది క్లైమేట్ ఈరోజు. సో ఇక్కడ దట్టమైన అడవిలో అనమాట. సో అక్కడ హెలికాప్టర్ క్రాష్ చనిపోయారు. సో అడవుల్లో వర్షం పడుతుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది హెలికాప్టర్ కూడా. సో అందుకే ఇక్కడ హెలికాప్టర్ క్రాష్ అయిపోయి చనిపోయారనమాట. చాలా పెద్ద అడవి అసలు ఇది. సో చనిపోయినా కూడా అసలు వెతకాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే చాలా పెద్ద అడవి కాబట్టి అసలు వెళ్ళాలన్నా సో లోపలికి వెళ్ళాలన్నా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. సో ఎటు చూసినా కూడా అడవే కనిపిస్తుంది, మొత్తం ట్రీస్ అవే కనిపిస్తుంది తప్ప అసలు ఇల్లు ఏమీ లేవన్నమాట ఇటు సైడ్. సో పైనుంచి వ్యూ మాత్రం చాలా సూపర్ ఉంది వ్యూ. ఇది గార్డెన్ ఏరియా అనమాట, మొత్తం పిల్లలు ఆడుకోవడానికి. సో ప్లే గేమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మన వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నా చూద్దాం ఒకసారి. కిలోలా తగులుతలే. వద్దు ఒక్క పడితే ఇదే మీ ముగ్గురు ఉండిపోతున్నారు.
పెద్దగా ఉన్నాయి ఇంతకు ముందు తీసినారు. అంతేనా అదే వస్తుంది నామని అవుతాను అది వచ్చి నేను కాలికి సూపర్ పడుతుంది కాబట్టి సరే రెడీ చేయొచ్చు. फिर और एक बार रख आप करना का थोड़ा काटो उसको बोलते हैं. చూడండి ఇది ఫారెస్ట్ చూడండి ఎలా ఉంది. ఫారెస్ట్ చాలా పెద్ద ఫారెస్ట్ అసలు ఇది. మొత్తం ట్రీస్ అనమాట, మొత్తం ట్రీసే. అది వేసి కొట్టింది అనుకో. తర్వాత పోయమ్మో నన్ను గడిచింది అనుకో. ఇదే బటర్ఫ్లై గార్డెన్. బాటిల్ బ్రష్ అంట. యాడ్ నుంచి వచ్చింది బాటిల్ బ్రష్. బాటిల్ బ్రష్ బాటిల్ బ్రష్ కాయలు ఉన్నాయి ఏంటి చూడు. ఇవి ఏం కాయలు, ఇవి ఏం కాయలు? తెలియదు. ఎల్లో ఆరెంజ్ కలర్. అవి బాటిల్ బ్రష్ అంట. అంటే మనం బాటిల్ వేసి ఆ పండుతామా బ్రష్. ఇక్కడ ట్రీ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. సో డిజైన్ చూడండి ఒకసారి, చాలా బాగా పెట్టారు అన్నమాట. డిజైన్ చేశారు ఇక్కడ ట్రీస్. హోప్ఫుల్లీ మీ అందరు చాలా హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి. సో ఎందుకంటే చాలా బాగుంది నేచర్ కూడా ఇక్కడ. ఇది ఎగ్జిట్ అనమాట. సో మొత్తం చూసేసాం పార్క్ మొత్తం. కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాం మేము కూడా. సో ఎందుకంటే చాలా పెద్ద పార్క్ అసలు ఇది. సో కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాం మేము కూడా. సో అర్జెంట్ వర్క్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఎగ్జిట్. సో ఇక్కడ ఇది క్యాంటీన్. సో ఇక్కడ మీకు ప్రతి ఫుడ్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఫుడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొనుక్కోవచ్చు మీరు ఫుడ్. సో బయట ఫుడ్ అయితే అలో చేయరు, ఓన్లీ ఇక్కడే లోపలి తీసుకోవాలన్నమాట ఫుడ్. సో ఇది బైక్ పార్కింగ్. పోతుంది బైక్ మీద. దాని స్టైల్ కూడా ఎట్టుందో. అవునా, బాగా కవర్ లేపేసింది అది. ఆ స్టైల్ కూడా ఎడగొచ్చిందో. ఇంకా నయం మన బండి మీద కూర్చోలేదు. పర్లేదు నువ్వు గెలక దాన్ని ఎవరికంటే దాని నేనేమన్నా దానికి తోకలేదు. పగలేకో